హాయ్ మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు, దయ్యంతో దోస్తి, హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరెక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. వాట్? ఎస్, నేను స్టోరీ సిట్టింగ్స్ క్రిమినల్స్ తోటే కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్స్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? ట్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, వానర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ. దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీరు తీసిన కత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలుంటుందని చెప్తున్నారు, నిజమేనా? ఎస్. అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంట. ఫ్యాక్ట్. మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలి డాన్లకు మసాజులు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. కావాలంటే ఏ రాంగోపాల్ వర్మకో ఫోన్ చేసుకోమని చెప్పాను. బెదిరిపోయి ఫోన్ పెట్టేశాడు. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. మరో సెలబ్రిటీ మనం ఇచ్చిన ఆన్సర్లకే సుమారు షాక్ అయిపోయింది. హలో, క్రేజీ రోబోట్ ఆ ఫోన్తో ఫోన్ చేసేసుకుంటారు. సార్. అలాగే సార్. సార్, సుమన్ షాక్ అవడం కాదు, మీరు షాక్ అవుతారు. క్రేజీ రాబర్ట్ గారి ఫోన్ లేడీ చెప్పేనా సార్? అరా రాబర్ట్, ఏంటి ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. లగేజ్ 2 రోజుల్లో రెక్కి గిట్లా వెళ్తున్నాను. నీ గుండెల్లో కట్స్ ఉంటాయి, నీ గన్లో బుల్లెట్స్ ఉంటాయి, ఫ్లైట్ కి టికెట్స్ ఉంటాయి. అక్కడికి రా, తెలుసుకుందాం. ఏంటి సార్, ఏజే కొద్ది ఎగ్గసిగ్గు తిరుగుతున్నారు? ఈ వయసులో మాఫియా ఎందుకు సార్? రేయ్, మాఫియా అంటే అండర్ వరల్డ్, అంటే కింద ఉంటారు. కింద ఉండే వాళ్ళంటే నాకు భయం లేదు, పైన ఉన్న వాళ్ళంటే గౌరవం లేదు, పక్కన ఉండే వాళ్ళంటే లెక్క లేదు. రైమింగ్ అదిరిపోయిన ట్విట్టర్ లో పెట్టు. రే సూర్య, ఆ కోఆర్డినేటర్ గోపిగాడికి చెప్పు, మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, గోపి గారు పంపించారు. వాడెక్కడ? సార్ యాక్చువల్లీ చచ్చిపోయాడా? కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటికి మళ్ళీ అసిస్టెంట్సా? సార్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. రే సార్. సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్. సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మందు కూడా కొనుక్కున్నారంట. పచ్చి బుల్లు తిడుతున్నారంట హీరోని డైరెక్టర్ని. హలో బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నా, ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమన్నారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా? ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. డైరెక్ట్ అంటే ఈడ్రా, అస్సలు జల్సీ లేదు. మన నెక్స్ట్ ఇటుకే చేస్తున్నాం, ఫిక్స్. అదేంటి సార్, పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ అని అడిగి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. రే, ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. సార్ మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంటే స్టోరీ. అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్నీ కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళలాగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య సార్, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేసుకో. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమను చూసుకుంటాను, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని బల్ 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 బల్
తలగా పగల కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాళ్ళు 2 సెటైర్లు వేసుకున్నాయి. నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక 3వ హీరోయిన్ మమతని బరబర ఇడ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పీక మీద కాలేసి తక్కి చంపేశాడు. కట్ చేస్తే ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బాడా? బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయిని? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగ్గలేస్తే మొత్తం వచ్చేస్తాయి. బేబీ, సార్. ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా. సార్ మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ. ఒరే సూర్య, రికార్డ్ చేసుకో. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏంట్రా సూర్య, విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. రాత్రి తాగిన దిగలేదా? వాళ్ళు నిజంగానే వస్తున్నారు. రామారావు, గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు. నో, వాళ్ళు వచ్చింది నా కోసం. అంత క్రేజీగా వస్తానంటే వాళ్ళు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే. నో, వాళ్ళు వస్తుంది నా కోసం. నో, నా కోసం. నా కోసం అని చెప్తున్నానుగా. నేను నా కోసం చెప్తున్నాను కదా బేబీ. ఆపండి మీ గొడవ. వాళ్ళ దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు. రన్. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. కట్. వన్ మోర్. ఏంటి? రై బాబు గుడిగండి. ఐ విల్ షో యూ. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. దట్స్ ఇట్ బాబు. ఏమన్నాడు మీ ప్రొడ్యూసర్? సినిమా మేకింగ్ అన్నా మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. హేడ్ సేళ్ళారా, ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు. ఏమ్మా మీకు ఎలా ఉంది? మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. ఏంటి రామారావు? కరెక్ట్ మ్యామ్. డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 10% ఆర్టిస్టులు చేస్తే చాలు. సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీలే. ఎంత సార్? అవును బాసు, రివేన్ నాగేశ్వరరావు గారు దశావతారాలు చూపించేశారు. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నారు. అదే సార్, రేపు మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా. కంపెనీకి నువ్వు కూడా వస్తావేంటి? కాదు సార్, మా రామారావు మంచి డాన్సర్. ఆ? ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతటి వాడవుతాడు. మేడం, నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. చేస్తావా? నువ్వు పొగట్టం సిగ్గుపడిపోవడం. అనరా? ఏ సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీజ అనుకుంటారా? ఎలాంటి వాళ్ళు ఉన్నావు అక్కడ? కేవీ రెడ్డి, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు, ఇలాంటి మహామహులు ఉన్న ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన దూరే డైరెక్టర్. సూర్య ఏంట్రా సూర్య, ఎబ్ర చదవా? ఎవరు అడ్డమైనోడు? నువ్వు అడ్డమైనోడివి. నీ సినిమాలు అడ్డమైనవి. ఏంట్రా కేవీ రెడ్డి గారు నువ్వు ఒకటా? అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు ఒకటి చెప్పరా చూస్తాను. మోసగాళ్ళకు మోసగాళ్ళు. అది తీసింది యాక్షన్ కింగ్ కేసర్ దాసరా కేసర్. మేడం, మేడం, మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా. మీరు ఎమోషనల్ అవ్వకండి. ఏయ్, ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా. మేకింగ్ వీడియో చూడలే? ఏయదోని కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పమంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పోనీ కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. మోసగాళ్ళకు మోసగాడు. ఇందాక ఆవిడ చెప్పింది కదా. అందుకే ఇంకో పేరు చెప్పు. ఇంకోటి అంటే 12 కాపురం. 12 కాపురం. ఆ, ఆ, ఆ. అది తీసింది లక్ష్మీ దీపక్. ఎంత సినిమా నాలెడ్జ్ ఉందండి భయ్యా మీకు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టాను. నాగేశ్వరరావు గారికి 1990లో వచ్చింది. 1974లోనే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన ఎవరు? బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. వీడి గురించి మీ హెల్త్ పాటు చేసుకోండి. రండి, మ్యామ్ మూడప్ చేసాం కదా. మ్యామ్ టేక్ ఇట్ ఈజీ మ్యామ్. సరే, చిన్నప్పుడు హై స్కూల్లో కృపానందం మాస్టర్ కొట్టినట్టు కొట్టేసారు. ట్విట్టర్లో పెట్టమంటారా? ఏంటి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిజం చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్. నా పక్కన మిమ్మల్ని చూస్తే ఆడు పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బేమన్నాను. వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు?
లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురుని పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల 2 తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ్ళ నిజమో అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియాన్. అంటే బోన్ స్టార్. మా హీరో బోర్న్ స్టార్. నేను రైజింగ్ స్టార్. అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా అలాగే ఉందా? తినబోతు రుచెందుకు సార్, మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపట్టలేదేంటి? పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారేంటి? అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు ఇదిగో నోడుతో నాగేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా ఫోటో చెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె వేసుకుని విలన్స్ తో కలవడానికి సిగ్గులేదురా? వాగింది చాలు, బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't mess with the fire. If you face the fire, fire will be fired. I am fire. I am the fire. ఐసరావు అడగబోయి వెళ్ళిపోతాం. మూడు చూసి అడగాలి, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూర్య, ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? మా అమ్మకాని ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు ఆనందంగా పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఆహా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. యా, ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయి. గీక్కోవాలి. ఇక పట్టు, పట్టు. అయ్యో బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది. ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దారా? ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఇన్ని ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగని ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. Oh, nice meeting you. I'm KK, kidnapper Kirloskar. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా, వానపామునా? పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో. ఓ, కత్తి. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు?
మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నగరిచ్చేస్తుందండి అమ్మ ఆవిడంతే కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా ఏం తొందర నీకు? వెళుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది అందరం బుక్ అయిపోతాం పదండి పదండి. ఒకటి ఎలాగా? రెండు మూడు ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే మరి కాంట్రాక్షన్ ఎక్కువగా ఉంది, పదరా. ఒరేయ్, నాకు సీట్ దొరికేసిందిరా, నువ్వు బెత్త కన్ఫర్మ్ చేసుకో. అది సీటు కాదురా, నా కాళ్ళు రా. బాగుందిరా. హాయ్ హౌ ఆర్ యు నేను దీప్ తిరుమలై నువ్వా? గేమ్ చాలా బాగుంది నన్ను జాయిన్ చేసుకుంటారా సారీ ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాపా అవును మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎక్కడ పెట్టారు దుబాలా మేహం. మీ బిజినెస్ బాగుందా టెన్షన్ లేని బిజినెస్ వచ్చుడు అప్ అవుతుంది ఇక్కడ. అలాగా ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాడు? నేను వచ్చి చెప్తా నువ్వే చెప్తేనే బాగుంటుంది. ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్ ఎలా ఉన్నావు ఎలా ఆడుతున్నాను ఇక్కడికి వచ్చావేంటి? మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను ఏంటి? లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఈ ఇంటిని కూడా చూపు చూద్దామని ఏంటినా? Yes, ఈ ఇంటినే ఆంటీ వేలో మీతో మాట్లాడుతున్నాడు. ఎవరతను? ఆడు దొంగ. ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఏ ఎందుకు పెట్టుకోరు? ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు. గెటప్ కూడా వెరైటీగా ఉంది. కడితే లుంగి ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా. అంటే వాడు పెద్ద దొంగ. ఒరేయ్, గట్టిగా కింద పడతాను. అందుకే అర్జెంట్ గా బైక్ లాగా వాడిని పట్టుకుందాం. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి. నాకు ఆకలేస్తుందా? అసలు ఆడు ఆనందంగా మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు మీ గేమింగ్ కావాలదా నన్ను సాగదీస్తున్నారు. నీదయ్యిందా? ఎక్కడ బాసు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు పోనీ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు ఇది ఇల్లో హనుమాన్ వ్యాయామశాల ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు కనీసం కోపెట్లో కూడా ఏం దొరకలేదు ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా? ఎవరికి పెళ్ళి అవ్వలేదా నువ్వే పెట్టలేవు, మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రిసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగా కింద లాగేస్తుందమ్మా. చూస్తే ఎద్దులాగున్నాడు ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి నేను దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపాను ఆయన వచ్చి మీకు చేయేస్తాడు వస్తాను ఫ్రెండ్స్ ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా. బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలుస్తా నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం. ఏమయ్యా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అదిగో నువ్వు ఇచ్చిన టీవీ పార్సల్ చేసి రెడీగా ఉందిగా తీసుకుని నువ్వు తొందరగా డిశ్చార్జ్ అయితే నేను మళ్ళీ రీఛార్జ్ అవుతాను అదేంటి మావయ్య? మామయ్య ఎవరు బాబు నీకు మామయ్య నాకంటూ ఒక పేరుంది సుబ్బారావు సుబ్బారావు గారు అని పిలువు అదేంటండి ఎల్సిడి గిఫ్ట్ గా తెచ్చినప్పుడు మావయ్య అని పిలువు బాబు నా చెవులకు హాయిగా ఉంటుంది అన్నారు పైగా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ కూడా చేశారు ప్రామిస్ చేసింది నోటుతోనే గానీ ప్రామిసరీ నోటుతో కాదు కదా లాజిక్ చెప్తాను రా ఎల్సిడి టీవీ కంటే ఎల్ఈడి బెటరా కాదా బెటరే. నానో కార్ కంటే సన్నీ బెటరా కాదా బెటరే. చూసావా నిజాన్ని నీ నోటితోటే నువ్వు నిక్కచ్చిగా ఒప్పుకున్నావు ఏదైనా బెటర్మెంట్కే బాబు అదిగో మాటల్లోనే వచ్చేస్తే సన్నీ ఎల్ఈడి నమస్కారం అండి. నమస్కారం రా. అరే ఆ ఎల్ఈడి జాగ్రత్తగా తిప్పి లోపల పెట్టండి. అలాగే సార్. మంచి క్వాలిటీ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు అదేంటి బాబు పరాయణ పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తావు మావయ్యాను చెవులకు హాయిగా ఉంటుంది అలాగే మావయ్య గారు. రండి పదండి. అడ్డం తప్పుకోవయ్యా అల్లుడు గారు వస్తున్నారు కదా ఆయన ఎవరు మావయ్య గారు? ఎవడో దారిని పోయే దానే మనకెందుకులేండి కూర్చోండి అమ్మా ఎల్ఈడి అల్లుడు గారికి కాఫీ తీసుకురా ఎలా ఉంది బాబు బాగుందండి. బ్రూ కాఫీ కదా? నేను అడిగింది కాఫీ గురించి కాదు మా అమ్మాయి గురించి నచ్చిందా మీ తాతయ్య గారు రాసి మీ పేరు రిజిస్టర్ అవగానే ముహూర్తాలు పెట్టుకుందాం అలాగే మావయ్య గారు బయలుదేరతాను. ఉంటాను మావయ్య గారు. మంచిది 100 కేజీలు మేలిం బంగారం మా అల్లుడు గారు బాయ్ బాయ్. బాయ్ ఏంటండి దిక్కుమాని సత్తా వారానికి ఒకరిని తీసుకొచ్చి వీడు కోటీశ్వరుడు కుబేరుడు అమ్మాయి కాపాయి మొగడంటారు టీవీ ఛానల్స్ మార్చినట్టు ఎంతమంది మారుస్తారండి ఆ బండోడు నాకు కాపాయి అల్లుడా అసలు కన్న తండ్రి చేయాల్సిన పనులేనవి తప్పదే పిచ్చిదానా టెలిఫోన్ దగ్గర ఆగిపోయి ఉంటే సెల్ ఫోన్ వచ్చేదా టీవీ దగ్గర ఆగిపోయి ఉంటే కంప్యూటర్ వచ్చేదా బెటర్మెంట్ విషయంలో నో కాంప్రమైజ్
నా కూతుర్ని నాలాంటి గుమస్తాగాడికి ఇచ్చి పెళ్లి చేయను. సౌండ్ పట్టాల్లోనే తెచ్చుకుంటా. నా బాస్ జగదాంబలాగా ఒక వెలుగు వెలుగుతా. నీ పర్సనాలిటీకి అంత ఆవేశం మ్యాచ్ అవ్వదు నాన్న. అవసరం అయితే పర్సనాలిటీ పెంచుతాను, కానీ ఆవేశం మాత్రం తగ్గించను. ఈ ఆవేశం ఆ జగదాంబ మీద పంతం. మాట్లాడితే మీ బాస్ జగదాంబ అంటారు. అసలు ఏం చేసిందండి ఆవిడ? ఆవిడ ఏం చేసిందో చెప్పే ముందు ఏం చేసేదో చెప్పాలి. 4 ఏళ్ల క్రితం నేను మున్సిపల్ కాంట్రాక్టర్ దగ్గర గుమస్తాగా ఉన్నప్పుడు ఆ జగదాంబ ఎలా ఉండేది? క్యారేజ్ తెచ్చేసాను. ఎడ్డప్పుడు ఇలా వచ్చేసిన వీటే తల్లే. నిన్నెవడు కట్టుకుంటాడో గాని ఆడు చాలా అదృష్టవంతుడు. నా బంగారు జగదాంబ, కొండ. నీ కూతురు కబుర్లు ఇంట్లో చెప్పుకుంది, కానీ ఇక్కడ పని చేయి. నేను అవతల కాంట్రాక్టర్ గారికి సమాధానం చెప్పుకోవాలి. అలాగలగే రండి. అలాగే ఎల్లు. మరి ఇప్పుడు జగదాంబ ఎలా ఉంది? ఎలగెలగెలగా సుబ్బారావా, ఆ లెక్కల్లో బొక్కలేటి. లెక్కలు సరిగా రాకపోతే టోస్ట్ నట్టించుకో. కుక్క బిస్కెట్లు ఈ నెల 19 తెచ్చి 20 ప్యాకెట్లని రాసినావు. ఇంకో ప్యాకెట్ ఏది? నువ్వు కానీ తినేసినవేటి? ఆ మున్సిపాలిటీ వాళ్ళని మోసం చేసినట్టు నన్ను మోసం చేసావనుకో, తోలు ఒలిసేసి ఆరేసేస్తాను. ఎలాగెలాగా? రోడ్లు ఊడ్చుకునే జగదాంబ ఇప్పుడు ఆడ అంబానీలాగా బిల్డప్ ఇస్తుందంటే దానికి కారణం ఎవరు? దాని కూతురు జూనియర్ జగదాంబ మా కాంట్రాక్టర్ కొడుక్కి లైన్ వేసి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుడు అల్లుడు అవగానే జగదాంబ జీవితం మారిపోయింది. పొగాకు లాంటి కూతుర్ని కన్నా జగదాంబకే అంతుంటే పూతరేకు లాంటి కూతుర్ని కన్నా నాకెంత ఉండాలి? దీనికి తగ్గ సంబంధం తేవడం కోసమే ఈ మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో ఎంతో మంది కుర్రకారు సమిధలు కాక తప్పదు. ఎందుకమ్మా క్లోజప్ మోడల్ లాగా అంత గట్టిగా నవ్వుతున్నావు? చెప్పేస్తారు పాపం. నువ్వు చూసిన వాళ్ళకంటే పెద్ద కోటేశ్వరుడు నన్ను లవ్ చేస్తున్నాడని, ఆయన కళానికేతన్ షాపింగ్ మాల్ ఓనర్ అని కూడా చెప్పేస్తారు పాపం. కళానికేతన్ ఓనర్? ఇంకా నయం, ఆయన ఫోటో ఆ బుక్ లో 36వ పేజీలో ఉందని కూడా చెప్పేస్తారనుకుంటున్నారేమో పాపం. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, అమ్మా నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా, నాలాంటి ముదర కడుపున నీలాంటి దేశ ముదురు పుడుతుందని, నా కళను నిజం చేస్తుందని. ఊరుకోనన్నా. నేను ఊరుకోలేనమ్మా, నేను ఊరుకోలేను. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ ఆనంద సమయంలో నేను నీకేమి ఇవ్వగలనమ్మా? చచ్చి నీ కడుపున బంగారు స్పూన్తో పుట్టడం తప్ప. సైజ్ తెలియకపోతే కొంచెం కష్టం అమ్మా. నా బాయ్ ఫ్రెండ్ కమల్ది కరెక్ట్ గా అతని పర్సనాలిటీయే సార్. అవునా బుచ్చి, ఓసారి వెళ్ళరా త్వరగా. ఏం బాయ్ ఫ్రెండ్ పర్సనాలిటీ అచ్చు నీలాగే ఉంటుందట. ఓసారి డ్రెస్ ఇప్పుడు ట్రైల్ చూస్తా. డ్రెస్సే లేవయ్యా, ట్రైల్ చూపించి త్వరగా కౌంటర్కి వెళ్ళు. ఈ కోట్ వేసుకోండి. ఓన్లీ కోటే కదండి, ఈ మాత్రం దానికి డ్రెస్ అప్ అంటాడేంటి? సూపర్ గా ఉంది. కొంచెం దూరంగా వెళ్ళి అలా స్టైల్ గా నడుచుకుంటూ రారా. అలాగే. ఆహా, అల్లుడు ప్రభాస్ కొంచెం అటుగా, మహేష్ బాబు కొంచెం ఇటుగా భలే ఉన్నాడు. ఇది ఓకే. ఇంకేమన్నా కావాలా మేడం? నా కమల్ కి అండర్ వేర్ సైజ్ మేడం. సైజ్ తెలుసు, ఇది ప్యాక్ చేయించండి. అండర్వేర్ లా పక్కన ఉన్నాయి. ఓకే. కోడ్ సైజ్ తెలియదు కానీ అండర్వేర్ సైజ్ తెలుసు అంటారు. ఏం కావాలి సార్ మీకు? షూటింగా షర్టింగా? మీ లెగ్స్ కావాలి. లెగ్సా? ఎస్. మీ కాళ్ళు ఖాళీగా ఉంటే కడిగేసి కన్యాదానం చేసేస్తాను. అంటే మీరు మహాలక్ష్మి ఫాదరా? ఎస్, ఐఎమ్ సుబ్బారావు, ఓన్ ఫాదర్ ఆఫ్ యువర్ ఓన్ మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు సార్. ఇంకా సారు సాంబారు ఏంటి బాబు? మావయ్య అని పిలువు. అనడానికి నీకు, వినడానికి నాకు హాయిగా ఉంటుంది. ఇదంతా ఎంబ్రాయిడింగ్. ఏంటి బాబు ఎంతసేపు? చూపిస్తారా లేదా? ఆ కౌంటర్ సేల్స్ మ్యాన్ వచ్చేస్తాడమ్మా, కొంచెం వెయిట్ చేయండి. జరి వస్తుంది చుట్టూ. ఎక్కడే ఈ బుచ్చి? ట్రైల్ చూపించడానికి ఇంతసేపా? ఏం పెత్తనాలకు వెళ్ళాడు? ఏ గిరి, దీన్ని ప్యాక్ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గర పంపించు. సరే. కౌంటర్లో ఉండాల్సిన బాధ్యత లేదా? అసలు ఏమనుకుంటున్నారా మీరు? సేల్స్ మ్యాన్ అనుకుంటున్నారా, కస్టమర్లు అనుకుంటున్నారా? సార్ కొంచెం చేస్తారా? ఇచ్చోండి మేడం. నుంచి వచ్చాడు. దీంట్లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. ఏడి? ఈ కలర్ లో అయితే, ఈ మోడల్ అయితే ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి మేడం. పోనీ ఇచ్చోండి మేడం. అల్లుడేంటి సేల్స్ మ్యాన్ లాగా? ఇచ్చోండి మేడం, లేటెస్ట్ స్టాక్ మార్నింగ్ వచ్చింది. కాటన్, సమ్మర్ చాలా బాగుంటుంది. నేర్చుకోండి అయ్యా. పడవంటే ఇదని, వెడల్పంటే ఇదని ఎన్నిసార్లు నేర్పించాలి? కస్టమర్స్ కి ఇలా ఇలా చూపించాలి. నేను మీలో ఒకటిగా ఉన్నది ఎందుకు? పని నేర్చుకుంటారని. బాగుపడండి. మామయ్య గారు మీరేంటి ఇక్కడ? రండి.
నేర్చుకోండి అయ్యా. ఆయన టెన్షన్ పెట్టకండి. నేర్చుకుంటానులేండి. కష్టపడంగా ఎవరి పైకి వస్తారు? ఏమండి మీ కాల్ లెటర్. కంప్లైంట్ కార్డు. ఏంటి అల్లుడు అది? ఏం లేదు మామయ్య, బాంబే నుంచి బాంబే డేయింగ్ వాళ్ళు నా అడ్వైస్ కోసం వచ్చారు. మీరు కూర్చోండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం పర్లేదు, మన బిజినెస్ ఎలా జరుగుతుందో చూస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. సార్ మామూలుగా కంప్లైంట్ కార్డ్ తోటి వస్తేనే తిడతాడు. అది ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో బూతుల పరాన మొదలెడతాడు. ఎలా ఏంటి? సార్ మొక్క ఇక్కడ వారిని కౌంటర్లో ఉండటం లేదు. ఛీ! మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సీము నెత్తురు, రోషం పౌరుషం, మానవ అభిమానం ఉండాలయ్యా. చిపా! వామ్మో. చైర్మన్ పదండి మామయ్య, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ ఎక్కడ ఎందుకు, నీ రూమ్ లో కూర్చుందాం అల్లుడు. నా రూమ్ లోనా? అదే నువ్వు చైర్మన్ కుర్చీలో కూర్చుంటే చూడాలని ఉంది అల్లుడు. ఈ పుట్టుడు బుక్ చేసేలా ఉన్నాడు. రండి, 2 నిమిషాలు కూర్చుంటానికి ఏముంది, రండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. రండి. అల్లుడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ సీట్లో కూర్చోవచ్చా? ఇది మీ ఆఫీస్ అనుకోండి మామయ్య. కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు పడితే అప్పుడే పిలుస్తాడు. ఆహా, బాయ్ ఈ డస్ట్బిన్ క్లీన్ చేయి. ఓకే సార్. ఇదిగో ఆ పేపర్ కూడా క్లీన్ చేయి. అల్లుడు గారు, ఈ స్విచ్లు ఏంటి? ఇవి నొక్కితే సూపర్వైజర్ స్టాఫ్ అందరూ వస్తారు. అలాగా? అలా నొక్కేసారేంటి? అల్లుడు గారు, మీరు ఈ సీట్లో కూర్చుని మీ స్టాఫ్ ని కమాండ్ చేస్తుంటే నాకు చూడాలని ఉంది. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కమాండ్. ఏం చేయాలి? అమ్మో, సూపర్వైజర్ వచ్చాడు. చైర్మన్ లా మాట్లాడాలి. చెప్పండి సార్. ఏంటయ్యా చెప్పేది? చొక్కా గుండీలు లేవు, నెత్తికి నూనె రాసుకోలేదు, సేల్స్ మ్యాన్ లేట్ గా వచ్చాడు, సేల్స్ మ్యాన్ కౌంటర్ లో ఉండటం లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చెప్పడం తప్ప ఏంటయ్యా నువ్వు పీకేది? అసలు కస్టమర్లు దేవుళ్ళు అయితే సేల్స్ మ్యాన్ పూజారులు అయ్యా. మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సిగ్గు శరం, మానవ అభిమానం అన్నీ ఉండాలయ్యా. వెళ్ళి సేల్స్ చూసుకోపా. శభాష్. ఎరగొట్టేసేవాళ్ళు మామూలుగా కాదు. నేను వర్కర్ చూసేది అంతేనండి. వాయిస్ మార్చి మరీ తిడతాను. నేను కూడా వీళ్ళతో కలిసిపోతాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బిల్ అప్పుడప్పుడు అలా మోగుతుంటుంది. పదండి, కస్టమర్స్ వెయిటింగ్. పదండి. అమ్మా, అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఇలాంటి తమాషా పనులు చేస్తుంటాను. ఫన్నీ ఫేర్. ఆడుతూ పాడుతూ పని చేయడం అంటే ఇదే. పదండి. ఎవరైనా అది ఈయన ఈ షోరూమ్ ఓనర్ కి మామగారు. మా మామగారా? నీకు కాదు, ఈయనకి మామగారు. ఆగు. నీకు మామగారు అంటున్నాడు, నాకు మామగారు అంటున్నాడు. అసలు ఎవడీడు? సార్ కొంచెం స్క్రూ లూజ్ సార్. వాళ్ళ అల్లుడు కూడా ఇలాంటి షోరూమ్ పెట్టి దివాలా తీస్తాడంట. అప్పటి నుంచి పిచ్చెక్కి అన్ని షోరూమ్కి వెళ్ళి ఇలాగే మాట్లాడతాడంట. మన పేపర్లో కూడా ఐటమ్ వచ్చింది, బాక్స్ లో కూడా వేశారు ఇతని గురించి. సార్ అతను మీ రూమ్ లోకి వచ్చేస్తుంటే నేనే బయట పంపించేస్తాను సార్. కస్టమర్స్ వెయిటింగ్ సార్, వెళ్తాను. అల్లుడు, ఎవరతను? అతనే ఓనర్లా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఓనర్. ఒకప్పుడు రేస్లాడి పాపర్ అయిపోయాడు. దీన్ని నాకు అమ్మేశాడు. ఆ తర్వాత బ్రెయిన్ దెబ్బతిని పిచ్చెక్కి ఇంకా ఆయనే ఓనర్ అని ఫీల్ అవుతూ ఇక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఎంతైనా ఒకప్పుడు బతికి చెడ్డ మనిషి కదా. చిన్న జాలి పాపం, పిటి మ్యాన్. పదండి మామయ్య. ఎక్కడయ్యా బుచ్చి? మళ్ళీ జంపా? చాలా రోజుల తర్వాత కలిసాం. సరదాగా క్లబ్కి వెళ్దాం. ఓకే, అయితే 2 కార్లు ఎందుకే, మనం నా కార్లో వెళదాం. ఎక్స్క్యూజ్ మీ, పార్కింగ్ లో 7777 BMW ఉంటుంది. ఈ కవర్స్ డ్రైవర్ కి ఇచ్చి కార్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పరా? మేడం. వెళ్దామా? పదవే.
ముందే ఇలా పని చేయండి అయ్యా, అన్ని పనులు నేనే చెప్పాలి. అల్లుడు ఆ? కింద ఆటో వెయిటింగ్, నేను వెళ్తాను. ఆటోలు ఎందుకు మామయ్య, నా బిఎండబ్ల్యూలో డ్రాప్ చేయమని చెప్తాను. ఆహా, అల్లుడు నేను వెళ్ళి ఆటోని పంపించేసి వస్తాను. అలాగే. 7777 ఇదే. హలో సార్, మీ మేడం గారు నీకు దిమ్మన్నారు. మీ ఓనర్ గారు గెస్ట్ ఎవరు వచ్చారంట, ఆయన వాళ్ళ ఇంట్లో దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోమన్నారు. అలాగే. పంపేశాను. సార్ వచ్చారు. నమస్తే సార్, రండి. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యి మా ఇల్లు అనుకుని వచ్చాను. కన్ఫ్యూజన్ లేదమ్మా, ఇది మన ఇల్లే. సెట్జీ ఇలా ఇవ్వండి. నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్ పెట్టు. ఇందాకే మీ అమ్మ కూడా పెట్టింది. ఏంటివి? ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టి. నో అబ్జెక్షన్ ఏంటి? హాయ్, నేను చెప్తానులే అమ్మా, నువ్వు పెట్టు. పెట్టమ్మా, పెట్టు. సెట్జీ ఇది తీసుకోండి. ఏంటన్నా ఇదంతా? మిలేనీర్కి కాబోయే భార్య స్లమ్డాగ్ మిలియనీర్ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది. రేపు మీ ఆయన వచ్చి నా భార్యని పెంచిందంత చీప్ ఇంట్లోనా అంటే నేను సమాధానం చెప్పలేనమ్మో. అందుకే మన రేంజ్కి తగ్గట్టు ఈ అరేంజ్మెంట్స్. మరి డబ్బు? ఇదిగో ఈ రక్తపింజరి గారి దగ్గర ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో చిల్లర ఖర్చులకు 30 లక్షలు అప్పు తీసుకున్నా. 30 లక్షలా? 15 రూపాయలు వడ్డీ అంతే. ఏమయ్యా? చలో సేట్. ఏంటి సేటు, మటన్ కొట్టుకు తీసుకెళ్లి మేకను కట్టేసినట్టు కట్టేశారు. ఎవరెత్తను? అప్పు తీసుకొని టైంకు పైసలు కట్టలే, అందుకే అగ్రిమెంట్ ప్రకారం కిడ్నీలు అమ్మనికే తీసుకుపోతున్నాం. ఓహో, అగ్రిమెంట్ ఏంటి? కిడ్నీలు అమ్మేయడం ఏంటి? ఏం లేదమ్మా, ఇంతకు ముందు స్థలాల మీద పొలాల మీద అప్పులు ఇచ్చేవాళ్ళం. తర్వాత అవి కబ్జా ల్యాండ్స్ అని, లిటికేషన్ ల్యాండ్స్ అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు కిడ్నీలు, కళ్ళు, కాళ్ళ మీద అప్పులు ఇస్తున్నాం మేము. వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు నువ్వు సంతకం పెట్టింది వీటి మీదేనమ్మా. అంటే మా నాన్నకి ఇచ్చింది కూడా వాటి మీదేనమ్మా. 2 కిడ్నీల మీద రైట్స్ రాయించుకున్నాం. రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగిపించి ఆయన కిడ్నీలను కాపాడే బాధ్యత మీదేనమ్మా. నాన్న ఫార్మాలిటీస్ అమ్మా. అయినా ఎగ్గొట్టే వాళ్ళకి భయం, కానీ మనకేంటి భయం? రేపు నీ పెళ్ళయ్యాక అల్లుడు గారు ఈ అప్పుని టిప్పులాగా ఇసిరేయరు. ఇదిగో అమ్మా, సేట్ గారికి అల్లుడు గారితో చెప్పి ఓ 10 లక్షలు ఎక్కువ ఇప్పిద్దాం. పాపం బిడ్డలు గలవుడు వడ్డీకి తిప్పుకుంటాడు. తమది దయగల మనసు సార్. ఏరా, నీకు అందమైన కూతురుందా? లేదండి. మరి అందమైన కూతురు లేకుండా అప్పనంగా అప్పెలా చేసేవరా? నీకు కళ్ళు కిడ్నీలే కాదు, తిత్తి గుండెకాయ కూడా తీసేయాలి యాదవాని. ఇదిగో సేటు సాబ్, ఎక్కడి నుంచి ఈడు దరిద్రం మాకు అంటుకున్నాడు ఉంది. దీన్ని తీసిపో. రామ్ రామ్ సాబ్. రామ్ రామ్. పోనీరా. రేపటి నుంచి కిడ్నీ లేకుండా బతకాలి. నేను ఒకసారి అలా జగదాంబ కొంపకెళ్ళి వస్తాను. ఎలా వెళ్తావు? ఈ రోజు ఆటోలు బంద్ కదా. ఆటోల్లోనూ ఆర్టీసీ బస్సుల్లోనూ తిరగాల్సిన కర్మ మనకేంటమ్మా. ఆటో గేర్ BMW కార్ బుక్ చేశా. డెలివరీకి కొంత టైం పడుతుందంట. ఈ లోపల తిరగడానికి ట్రావెల్స్ నుంచి హోండా కార్ బుక్ చేశాను. ఏ డ్రైవర్, ఈ సుబ్బారావు వెళ్ళిపోనాడు. సుబ్బారావా? సుబ్బారావు గారు అని పిలువు జగదాంబ. ఎలగెలగా ఆ సూపేటి, ఆ మాట ఏంటి, ఈ వారకం ఏంటి? మందేసుకని పిచ్చెక్కేసినదేటి సుబ్బారావా? పిచ్చెక్కబోయేది నీకు జగదాంబ. ఆ ఏకవచనం ఏంట్రా? ఉద్యోగం పీకేగలను జాగ్రత్త. ఎలగెలగెలగా, ఇది పెద్ద కలెక్టర్ ఉద్యోగం. మరి నీ ఉద్యోగం ఎంత, నువ్వెంత? అరిటాకుల కట్ట నిలబెట్టి నిలువు నా కొంట. తక్కువలో కోటీశ్వరుని అల్లుని చేసుకున్న నీకే ఎంతుంటే, కోట్లకు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అల్లుడు నాకెంత ఉండాలి? చూస్తావా నా బంగారు కొండను? అల్లుడు ఎంట్రీ ఇచ్చుకో. ఏదో పెంట పెట్టాడు మీ నాన్న. ఇతనే నా అల్లుడు. నీ అల్లుడు ATM లా అంటాడు. ఎప్పుడైనా డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. నా అల్లుడు రిజర్వ్ బ్యాంక్ లా అంటాడు. ఖాళీ అయ్యే సమస్య లేదు. నా అల్లుడు ఎవరో తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి బద్దలైపోద్ది జగదాంబ. నా అల్లుడు ఎవరో తెలుసా? కళానికేతన్ గ్రూప్ ఆఫ్ షాపింగ్ మాల్స్ చైర్మన్. కళానికేతన్ చైర్మన్? ఏ అనుమానమా? అయితే మరి నేనెవరిని? ఓ నువ్వా? ఏంటి అల్లుడు ఈ పిచ్చోడు ఎక్కడికి వచ్చాడు? నేను పిచ్చాడిని ఏంట్రా పిచ్చదవా? చెప్పవే ఆ బుచ్చి, ఎవరికి పిచ్చి? మీకు నేనెవరిని? మీరు కళానికేతన్
చైర్మన్ సార్. నువ్వెవరు? దాంట్లో పనిచేసే సేల్స్ మెన్ సార్. చెప్పా పిచ్చోడికి. అవును మామయ్య, ఆయన అసలైన ఓనరు, నేను సేల్స్ మన్ని. అల్లుడు అవును నాన్న, మేమిద్దరం నీకు అబద్ధం చెప్పాం. అబద్ధం చెప్పాం. సార్ అది మనిషి నాకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మానవ అభిమానం రోషం పౌరుషం ఉండాలయ్యా. అర్థమైంది సార్, నా ఉద్యోగం పీకే సార్, అంతేగా. ఎస్ ఇచ్చినట్టు ఇస్తాడు, లాగేసుకుంటాడు. భూమి బద్దలైందా సుబ్బారావా? అమ్మా తప్పు అయిపోయింది, క్షమించండి అమ్మా. జరిగిందంతా ఉత్తిదే అనుకోండి. రేపటి నుంచి ఉద్యోగానికి కరెక్ట్గా వచ్చేస్తాను. నీ ఉద్యోగం పీకేసి అరగంట అయింది సుబ్బారావా. ఎలగలగా అలాగలగా. నాన్న నాన్న సారీ నాన్న, నిన్ను మోసం చేయాలని కాదు. పెళ్ళయ్యాక నువ్వు సర్దుకుపోతావు అనుకున్నావు, ఇలా అవుతుంది అనుకోలేదు. అదిగో లారీ, నేను చచ్చిపోతాను. నాన్న నాన్న ప్లీజ్. Come on. Hit me. Kill me. బైక్లో సౌండ్ రాలేదేంటి? నాన్న నాన్న వద్దు నాన్న ప్లీజ్. నా చావు నన్ను చావనివ్వండి. ఆ జగదాంబ ముందు నా పరువు పంచర్ అయిపోయింది. పంచర్ అయితే ప్యాచీలు వేసుకోవాలి కానీ ఇలా పోతా నేను పేచి పెడితే ఎలా? నువ్వు మాట్లాడకు. నా కూతుర్ని పడేసి నా ఇంటి అల్లుడు కావాలని స్కెచ్ చేసావు. అవును, తమరు పెద్ద బిల్గేట్స్ మరి. మీ ఇంటి అల్లుడు కావాలని స్కెచ్ చేసాం. ఆయన నేను స్కెచ్ చేయలేదు, పడేయలేదు, నేనే పడిపోయాను. అదిగో కరెంట్ వైర్. బుజ్జి నాన్న, అయ్యో నాన్న, నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోయా. అది కేబుల్ వైర్, దాన్ని పట్టుకుంటే చచ్చిన చావరు. నాన్న నేను మీ రక్తం పంచుకు పుట్టిన దాన్నే, నాకు మీకున్న పౌరుషమే ఉంది. మీకు డబ్బున్నవాడే అల్లుడు కావాలి, అంతేగా? కాంపిటీషన్ వదిలేస్తుంది. ఏ షాపింగ్ మాల్ కి బుచ్చి ఓనర్ కాదని నువ్వు చనిపోవాలనుకుంటున్నావో, అంతకంటే పెద్ద షాపింగ్ మాల్ కి ఓనర్ అయ్యొచ్చి సగర్వంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు నా బుచ్చి. ఇది నా ఛాలెంజ్. కొంచెం టైం ఇవ్వు. 50-60 సంవత్సరాలు సరిపోతుందమ్మా. అక్కర్లేదు, 6 నెలల్లోనే అంబానీలో కోటీశ్వరుడు అయ్యొచ్చి నీ చేత కాళ్ళు కడిగించుకుంటాడు నా బుచ్చి. నేనా? అవును, మన ప్రేమ నిన్ను గెలిపిస్తుంది బుజ్జి, గెలిపిస్తుంది. నువ్వు ఆంజనేయ టైపు, నీ శక్తి నీకు తెలియదు బుజ్జి, తెలియదు. నా కోసం నువ్వు కోటేశ్వరుడు అవుతున్నావు బుజ్జి, అవుతున్నావు, అంతే. అవును, నేను కోటేశ్వరుడిని అవుతున్నాను, అంతే అంతే. అలా జరగకపోతే మీ అమ్మాయి మీరు చూపించిన వాడితోనే తలంచి తాళి కట్టించుకుంటుంది సుబ్బారావు గారు. 6 నెలల తర్వాత షాపింగ్ మాల్ ఓనర్ అయి వస్తాను, మిమ్మల్ని మామయ్య అని పిలుస్తాను. ఇదే మా ఛాలెంజ్. ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్. సార్ ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకు 3 స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5 స్టార్ హోటల్ కట్టారో అది లాస్ట్లో రన్ అవుతోంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి చెరుకు పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? అరే రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం నోరు మూయించు. తెలిస్తే బాగుంటుందని. నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీదకి ఎవడన్నా వస్తే ఏం చేస్తావు నువ్వు? సర్లే, మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పనితో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా సార్, అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేనేమైనా రాశానా? ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. పదండి. ఓకే. నాకు అర్జెంట్గా కారు కావాలి బాలు. కారు
ఇది నా కారు. ఎంత ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఏంటో ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? టాక్సీ. థ్యాంక్స్. ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతాయని అలాగూ పోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా, విడోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళటం చాలా ఈజీ. వాట్ డు యు సే? హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని తెచ్చుకోకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్. డ్రైవర్కి ఎయిర్పోర్ట్లో ఏం పని? అంటే అది കെട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్ లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజీని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనులు తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల ఇస్తే నీకేమొస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసివరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ? 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు? మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఆ, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి, అమ్మా, నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, దా. వస్తానండి. 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమైనా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఎదురా? అది కూడా ప్లాన్ చేశాం సార్. టాక్సీ రాములో ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కథంతా దారిలో చెప్తా, పద పద. దొంగరాములో ఏఎన్ఆర్. పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపే డ్రైవర్ కొత్తవాడు. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఈయనెవరు? డ్రైవర్లు చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ
వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావురా? సార్ ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాలే కానీ నువ్వు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. సార్ రోజు మా మావయ్య తాగొచ్చి మొత్తం చెత్త కొట్టేస్తున్నాడు అనుకో, ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే, బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా. బంగారు సింహాసనం ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్గా చేస్తే అత్తయ్య, క్లీనర్గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఉన్న ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా, ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నేడు. తన్ని తీరుతాడు సార్. మరి మా అత్తతో రిలేషన్షిప్ బాగుందా అంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు, డ్రైవర్గానే ఉండాలి. ఆ విషయం వాడికి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేదాన్ని నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగడ్తలో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందలైపోద్ది ఎదవా. అర్థమైందా? సార్ దెంపండి అదవనే. అరే సీనిగా నేను కత్తిలా అంటుండ్రా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ సూట్ అవట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? మేము చూడట్లా. ఇది కూడా మూసుకో నేను. బాబు డస్ట్. పర్లేదు బాలు. ఆ నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలి అడిగి? పర్లేదు నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్లోని. మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా అత్తని కన్విన్స్ చేసి మా తాతయ్యకి తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. కరెక్టా? గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్కే ఉంటుంది, ఆడు తీసుంటాడు. ప్యాంటు మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం, సునంద మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మ్యాన్ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాన్ అని. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. అరే నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ త్రెండ్ సార్ వెనక్కి వస్తాడు, ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్ తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి? లేదు సార్. బాలు ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చేయి. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే ఈసారికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. Yes. నమస్కారం. నమస్కారం.
నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా? మీ ఇద్దరు ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు సార్. మరి ఇద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరూ ఎందుకు వస్తారా? థ్యాంక్ యూ సార్. మాట్లాడడానికి ఎలాగ పనికిరాం, కనీసం కోపడడానికి కూడా పనికిరావని తేల్చేసింది. సార్ మీరు నన్ను కొట్టనంటే 2 ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు ఆవిడ మేనలుడని ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు కదా సార్. తెలీదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకోండి సరే సార్. బాలుగా నీ ఏదో చెప్పండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్ ఆ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్. మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటే. అరే బాలుగా ఫినిష్ చేసి దొప్పించుకోరా దరిద్రుడా. ఏదో టెన్షన్తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. సార్ మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి, వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ఫ్లైట్ ర్యాక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. బాలుగా ఎంతైనా చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా. ముద్దు పెట్టాలరా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. బాలు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమీల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. చూసారా సార్, పాట సిచ్యువేషన్కి తగ్గట్టు ఎంత బాగుందో. సూట్ కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, ప్లేన్ పార్కింగ్లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. బాసు నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడ సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా.